ఇదే సర్వ విద్యానాం గురువే సర్వలోకానాం విసజే భవరోగిణాం ఇదే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తియే నమః శ్రీధర స్వామినం నిత్యం బోధకారణమవ్యయం భావాతీతం అహం వందే సుఖజ్ఞానైక నిర్మలం వందారు జనమందారం వందే హంత నిరంతరం రామడుగు వంశజం శుద్ధం శివరామాఖ్య దీక్షితం బృహద్వాదిష్ట సిద్ధాంతం పూర్ణ బ్రహ్మోపదేశికా శ్రీ వెంకటేశ్వర యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః ఆత్మానాత్మ అతీతమనిశం కేవలాత్మోపదేశికా శ్రీ వేముల రామయ్యార్య యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః చరాచరమతీతం చ అచల పూర్ణోపదేశికా శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః పూర్ణబోధ సుధానిధిం పూర్వపుణ్యఫలప్రదం వేదాంతానంద సద్గురుం వెంకటరమణార్య గురుం భజే పూర్ణానంద పుల్లయార్య పుత్రరత్న మహాగురుం కృష్ణానంద విభుం దేవం కృష్ణమూర్తి నమో నమః పరబ్రహ్మానందవర్షిం పరాపర సమాదర్శం జ్ఞానాజ్ఞానతీతానంద శ్రీ అశ్వత్థారా నమోస్తుతే అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మాధ్యమం ఓంకారపీఠ పర్యంతం వందే గురు పరంపరం జై సద్గురు బ్రహ్మ మహారాజ్ కు జై. జై గురు. ఇప్పుడు అష్టోత్తర శతనామావళిలో 71వ వాక్యం నుంచి ఓం భక్తాభీష్టఫలప్రదాయ నమః అనగా భక్తుల కోరికలను తీర్చు గురువునకు నమస్కారము. ఓం భవరోగ భేషజాయ నమః పుట్టుకకు రోగములకు మందు వంటి గురునకు నమస్కారము. పుట్టుకకు రోగములకు మందు వంటి, పుట్టేదానికి రోగాలకు మందు వంటి గురునకు నమస్కారము. భవరోగ భేషజాయ నమః. ఓం సహస్రార చక్ర మధ్యస్థాయ నమః సహస్రార చక్ర మధ్యమున ఉండేటువంటి గురునకు నమస్కారము. సహస్రార మధ్యంలో ఉన్నటువంటి ఆ గురుమూర్తికి నమస్కారము. ఓం సనకాదిముని వందితాయ నమః సనకాది మునులు వందనము చేయి గురునకు నమస్కారము. ఓం కామ క్రోధాది శత్రు నికృంతాయ నమః కామ క్రోధము మొదలగు శత్రువులను సంహరించు గురునకు నమస్కారము. కామ అంటే కోరిక, కోరిక కోపము, ఈ మొదలైనటువంటి శత్రువులను సంహరించే వాళ్ళు. ఇంకా మొదలైన శత్రువులు అంటే అరిషడ్ వర్గములు, కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములన్నీ కూడా సంహరించు, శత్రువులను సంహరించేటువంటి గురునకు నమస్కారము. ఓం కరుణారసార్థ హృదయాయ నమః దయ అనేటువంటి రసముతో విడిచినటువంటి హృదయము గల గురునకు నమస్కారము. ఓం బ్రహ్మ విష్ణు మహేశ్వర స్తుతాయ నమః బ్రహ్మ విష్ణు మహేశ్వరులచే స్తుతింపబడు గురునకు నమస్కారము. ఓం బ్రహ్మాండ జనకాయ నమః బ్రహ్మాండములకు తండ్రి అయినటువంటి గురునకు నమస్కారము. ఓం పరమ పావనాయ నమః పరమ పవిత్రమైనటువంటి గురునకు నమస్కారము. ఓం దీన జనానుగ్రహాయ నమః దీన జనుల అనుగ్రహించేటువంటి గురునకు నమస్కారము. ఓం దివ్య పురుషాయ నమః దివ్య పురుషుడైనటువంటి గురునకు నమస్కారము. ఓం ప్రసన్న పారిజాతాయ నమః
సంతోషమునకు పారిజాతం వంటి గురునకు నమస్కారము. ఓం పురాణ పురుషాయ నమః. పురాణ పురుషుడైనటువంటి గురువులకు నమస్కారము. ఓం నిరుపద్రవాయ నమః. హాని తలపెట్టనటువంటి గురునకు నమస్కారము. ఓం నిత్య కళ్యాణాయ నమః. నిత్య కళ్యాణుడైనటువంటి గురునకు నమస్కారము. ఓం సర్వోపనిషత్ పంజరకీరాయ నమః. సకల ఉపనిషత్తులను పంజరములోని చిలుక వంటి గురునకు నమస్కారము. ఓం శబ్దాతీతాయ నమః. శబ్దములను మించిన గురునకు నమస్కారము. ఓం జగన్నాథాయ నమః. జగత్తునకు ప్రభువైనటువంటి గురువునకు నమస్కారము. 73 ఎవరు ఫోను? ఓం విష్ణువే నమః. విష్ణువైనటువంటి గురువునకు నమస్కారము. ఓం సర్వతోభద్రాయ నమః. సర్వతోభద్రాయ అంటే శుభమైనటువంటి గురునకు నమస్కారము. ఓం నిగమార్థ ప్రతిపాదకాయ నమః. వేదాంతార్థములను ప్రతిపాదించు గురునకు నమస్కారము. ఓం నిస్సంగాయ నమః. దేనిని అంటి ఉండని గురునకు నమస్కారము. ఓం సహజానందాయ నమః. సహజముగా ఆనందముగా గురునకు నమస్కారము. అది శాంతి చేస్తాను. ఓం చిన్మయాయ నమః. జ్ఞానస్వరూపుడైన గురునకు నమస్కారము. ఓం శ్రీమతే నమః. విష్ణు స్వరూపుడైన గురువునకు నమస్కారము. ఓం సహజామనస్కాయ నమః. సహజామనస్కాయుడైనటువంటి గురునకు నమస్కారము. ఓం సాయుజ్యప్రదాయ నమః. మోక్షమునిచ్చు గురునకు నమస్కారము. ఓం పంచబ్రహ్మమయాయ నమః. పంచబ్రహ్మలతో కూడినటువంటి గురునకు నమస్కారము. ఓం సర్వోదయే నమః. సర్వోదయుడైనటువంటి గురునకు నమస్కారము. ఓం భావ మిస్ అయినాయి. ఓం సాయుధ్యప్రదాయ నమః. మోక్షమునిచ్చు గురునకు నమస్కారము. ఓం పంచబ్రహ్మమయాయ నమః. పంచబ్రహ్మలతో కూడినటువంటి గురునకు నమస్కారము. ఓం అజడాయ నమః. అజడాయ చైతన్యము గల అంటే తెలివి గల గురునకు నమస్కారము. ఓం జడాజడ విలక్షణాయ నమః. జడ అంటే తెలివి లేని తెలివి గల చైతన్యము లేని చైతన్య రూపమునకు విలక్షణుడైనటువంటి గురునకు నమస్కారము. ఓం భావాభావ మధ్యస్థాయ నమః. భావాభావములకు మధ్య నుండు గురునకు నమస్కారము. ఓం అమనస్కాయ నమః. అమనస్కుడైనటువంటి గురునకు నమస్కారం అంటే మనసు లేని గురునకు నమస్కారము. ఓం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకాయ నమః. అఖిలాండ కోటి బ్రహ్మాండములకు నాయకుడైనటువంటి గురునకు నమస్కారము. ఓం సర్వోదయే నమః. ఓం సర్వోదయే నమః. సర్వోదయుడైనటువంటి గురునకు నమస్కారము. ఓం పరాత్పరాయ నమః. పరమాత్మకు పరమైనటువంటి గురునకు నమస్కారము. ఓం లక్ష్యాతీతాయ నమః. లక్ష్యమునకు అతీతమైనటువంటి గురువునకు నమస్కారము. ఓం మనోవాగ్గోచరాయ నమః. మనస్సునకు వాక్కునకు అగోచరుడైనటువంటి గురునకు నమస్కారము. తర్వాత అష్టోత్తర శతనామావళి అయిన తర్వాత శ్రీ మద్గురునకు నానావిధ పరిమళ పత్ర పుష్పం సమర్పయామి. తర్వాత శ్రీ మద్గురునకు పూలు పత్రి 108 నామముల మాలికను సమర్పించుతున్నాను.
ఒక ప్రతి దరువు ఒకటి నామము చెప్పింటే బాగుండేమో. పలుకునకు పూలు గాని ఒక దరువు ఒకటి చెప్పింటే బాగుండేమో. ఇక్కడ ఆ, ఒక్క దరువు వేసింటే బాగుండే. ఉహు. ఇక్కడ నానావిధ పరిమళ పత్ర పుష్పములు అష్టోత్తర శతనామావళి సమర్పయామి అయిన తర్వాత శ్రీ మద్గుణకు ఏం చేయాలంటే పూలు పత్రి 108 నామములు మాలికలను సమర్పించుతున్నాను. 108 పేర్లు కలిగినటువంటి ఒక మాలిక. అందుకే 108 పూసలుగా వెంకటాచలం నాయన గారు కూడా తయారు చేసి మెడలో వేసుకుంటా ఉంటాయి మాలికను. గమనిక, ప్రతి నామము పలుకున్నప్పుడు పూలు గాని అక్షంతలు గాని గురుపాదములపై చల్లవలెను. జయ గురుదేవనా. జయ గురుప్ప. నా వెంకటాచలం నాయన 12, 16, 15 మనకు అచల గీతలోనే అచల గురుమాల మంత్రం అని చెప్పి ఉంది చూడు నా ఫ్రంట్ లోనే. అవును, 15, అవును, అవును, ఉంది, ఉంది, అది కూడా చూశాను, 12 చూశాను. ఉంది, అంతే. ఉంది, అదే ఉంది, అదే ఉంది, అదే ఉంది. కానీ ఇది 12, 16 పూసల మాల ఏమీ వేసుకోలే. 108 పూసల మాల వేసుకుంటాడు. అవునా? అది కూడా ఇచ్చినాడు నా బుక్ లో మాల. 15 ఇచ్చినాడు మనకు చదువుకునేదానికి. అది మాలగా మనము పట్టుకొని ద్వాదశ వేసుకోవచ్చు. మంత్రాన్ని ఉచ్చారణ చేసేదానికి, షోడశ మంత్రాన్ని ఉచ్చారణ చేసేదానికి, పంచదశ మంత్రాన్ని ఉచ్చారణ చేసే రీతిగా ఇచ్చాడు. అది ఉచ్చారణ చేసుకోవాల్సిందే. ఇప్పుడు నాయన వాడతా అన్నవన్నీ నా దగ్గర ఉన్నాయన. 108 ఉంది, ఈ 15, 16 కూడా చేపించుకున్నాడు కదా. అవును, అది ఉచ్చారణ కోసం. అది అనుష్ఠానం కూర్చొని చేసేటప్పుడు నువ్వు గురుమంత్రాన్ని ఉచ్చారణ చేసేదానికి. అవునా? అవును. ఉన్నాయి అవి. అవునులే, ఇది రికార్డింగ్ అవుతుంది. సరేలే. ఇది ధూపం. రికార్డింగ్ అవుతుంది కాబట్టి వేరేటివి మధ్యలో చర్చించుకునే అంశాలు ఏం చేయాలంటే ఆఖరిగాను మొదటిగాను చేసుకోవాలి. ఎందుకంటే మనం దీన్ని యూట్యూబ్లోకి పెడతాం కాబట్టి పెట్టినప్పుడు చాలా మంది అనేక మంది చూస్తారు కదా. ఇప్పుడు ఫస్ట్ వారం జరిగిండే విచారణ పెట్టాం కదా, 860 మంది ఏమో చూశారు. కాబట్టి మనకు ఇవి అంటే ఇవైనా పర్వాలేదు. ఇవైతే గ్రంథాల గురించి అన్న చర్చిస్తున్నాం. నిన్న మొన్న మధ్యలో అమరనారాయణ అన్న వేరే విషయం ఎత్తినప్పుడు ఇట్లా వేరే వేరే పోయి ఎట్లా ఎట్లా చర్చ ఊర్లోకి పోయింది, దేశంలోకి. అట్లాంటివి పోయినప్పుడు మనం సత్సంగ విచారణ చేస్తున్నాం కాబట్టి అది అందరూ వింటారు కాబట్టి రికార్డింగ్ అయ్యేటప్పుడు అవసరమైంది దాంట్లోకి సంబంధించిన అప్పుడు బోధ జరుగుతాండే అంశం మీదకి సంబంధించినవి మధ్యలో ఇంటరాక్ట్ అయినా పర్వాలేదు. జై గురు. జై గురు. ఇప్పుడు ధూపం. ధూపం ఏమంటే చందనాగరు కర్పూర శర్కరాజ్య సమన్వితం. చందనాగరు కర్పూర శర్కరాజ్య సమన్వితం ధూపోయం గృహ్యతాం స్వామిన్ త్వమిదంతే మయార్పితం. ఓ స్వామి, చందనము, అగరుబత్తి, కర్పూరము, చక్కెర మొదలగు వాని మిశ్రమము మాచే ధూపముగా మీకు అర్పించబడుతున్నది. ఇది గ్రహింపుము. శ్రీ సద్గురు ధూపమాగ్రాపయామి. శ్రీ సద్గురు ధూపమున వాసన చూపుతున్నాను. శ్రీ సద్గురు ధూపమును వాసన చూపుతున్నాను. దీనికి లక్ష్యార్థం ఏమి అంటే దేహేంద్రియములు లేని నీకు, దేహం గాని ఇంద్రియములు గాని లేని నీకు అగరు ధూపము లేలా అయినను శబ్ద స్పర్శాదుల దోషరూప దుర్గంధములు నన్ను ఆవరించకుండా చేయుమని నీకు కర్పూర అగర ధూపములను అర్పించుచున్నాను. ఇక దీపం. అగ్నినాయోజితం సాధ్యం దీపం వర్తి త్రయాన్వితం గృహాణ జ్ఞానతిమిరా హరజ్ఞాన ప్రవర్తనం. స్వామి, అజ్ఞానం అనే చీకటిని పారదోలుటకు, జ్ఞానం వృద్ధియగుటకు, అజ్ఞానం అనేటువంటి చీకటిని పారదోలుటకు, జ్ఞానం వృద్ధియగుటకు,
అగ్ని, నెయ్యి, 3 ఒత్తులతో కూడినటువంటి దీపమును సమకూర్చుచున్నాను, దర్శింపు స్వామి. శ్రీ సద్గురు దీపం దర్శయామి. శ్రీ సద్గురునకు దీపమును చూపుచున్నాను. వీటికి లక్ష్యార్థం ఏమి అంటే, స్వయం ప్రకాశ తేజోనిధి. స్వయం ప్రకాశమైనటువంటి తేజోనిధి ఎవరు? సూర్యచంద్రులకు ప్రకాశమునిచ్చు స్వయం ప్రకాశమూర్తి వగు. సూర్యులకు చంద్రులకు కూడా ప్రకాశమిచ్చేటువంటి స్వయం ప్రకాశమూర్తి వగు నిన్ను ఎన్నటికీ అంధకారం చేరదు కదా. నీ చెంతకు ఎన్నటికీ మబ్బు చీకటి అనేటువంటిది చేరదు కదా. నీకు దీప ప్రకాశం అవసరం లేదు, కానీ అజ్ఞానమును చీకటిలో అంధుడైనటువంటి నాకు, అజ్ఞానం అనేటువంటి చీకటిలో అంధుడైన నాకు నీ జ్ఞాన కిరణమును ఒకదాన్ని ప్రసాదింపమని కోరి నీకు దీపమును చూపుతున్నాను స్వామి. ఇంకా నైవేద్యం సమర్పిస్తాడు ఇప్పుడు. శాల్యాన్నం షడ్రసోపేతం పంచభక్షాది సంయుతం నైవేద్యం దేవదద్యాజ్య సమ్మిశ్రం ప్రతిగృహ్యతాం. వరి అన్నము 6 రుచులతో నిండినటువంటి 5 విధములైనటువంటి భక్తములతో తినుబండారములతో కూడి పెరుగు, నెయ్యి కలిపిన నైవేద్యంను సమర్పించుచున్నాను, స్వీకరించుము గురుదేవా. ఇక శ్రీ సద్గురునకు మహా నైవేద్యం సమర్పయామి. శ్రీ సద్గురునకు మహా నైవేద్యంను సమర్పించుచున్నాను. ఇక దీని లక్ష్యార్థం ఏమి అంటే, సదానంద స్వరూప, నిత్యము ఆనంద స్వరూపమైనటువంటి గురుదేవ, నిత్య తృప్తుడవు, షడూర్మ రహితుడవు. చూడు స్వామి, నీకు జనన మరణములు గాని, ఆకలి దప్పిలు గాని, శోకమోహములు గాని లేనటువంటి వాడు. షడూర్మి రహితుడు అంటే, షడూర్ములు అంటే జనన మరణములు, శోకమోహములు, ఆకలి దప్పికులు. కాబట్టి నిత్య తృప్తుడవు, షడూర్మి రహితుడవు. ఆహారములు నీకేల స్వామి, ఆ ఆహారాలు నీకు అవసరమా? కానీ షడూర్ములలో చిక్కి నేను జనన మరణంలోను, ఆకలి దప్పికల్లోను, శోకమోహాల్లో నేను చిక్కి షడ్రసోపేత భోజనములు ఆశించు నాకు. షడ్రసోపేత భోజనములు 6 రుచులు కలిగినటువంటి భోజనములు, కారము, ఉప్పు, చేదు, వగరు, పులుపు, తీపి, ఇవి షడ్రసోపేత భోజనములు ఆశించు నాకు యాదృచ్ఛలాభ సంతుష్టి చే కూర్చమని కోరి నీకు పక్వాన్న ఫలరస నైవేద్యములు అర్పించుచున్నాను స్వామి. అది నా ఆశే గాని నీకేమైనా అవసరమా? తర్వాత ఇక్కడ నీళ్లు, పానీయములు అర్పిస్తాడు. పానీయం శీతలం స్వచ్ఛం మధ్వే మధ్వే మయార్పితం సుగంధయుక్తం మధురం పిబత్వం పురుషోత్తమా. ఓ పురుషోత్తమా, మధ్య మధ్య త్రాగుటకు శుభ్రమైనటువంటి చల్లని మంచి వాసన గల తీయని నీటిని సమర్పించుచున్నాను స్వామి, త్రాగుము. శ్రీమద్గురు మధ్వే మధ్య ఉదక పానీయం సమర్పయామి. శ్రీమద్గురులకు మధ్య త్రాగుటకు నీటిని సమర్పిస్తున్నాను. ఇక్కడ ఫలోపహార నైవేద్యం ఇస్తున్నాడు. ఇప్పుడు సుపక్వన్యనేకాని రంభామ్ర జంబూస ఖర్జూర నారంగ ద్రాక్షాదికాని త్వమేతాని సంగృహ్యతాం స్వప్రకాశ ఫలాని ప్రదేయాని సర్వాణి తేజ్యాం. బాగుగా పండిన అరటి పండును, మామిడి పండును, నేరేడు పండును, ఖర్జూరము, నారింజ, ద్రాక్ష మొదలగు ఫలములను ఆరగించుటకు సమర్పించుచున్నాను గురుదేవా. సమస్త ఫలమును సమర్పించుచున్నాను, తృప్తిగా భుజించుము.
శ్రీమద్గురునకు ఫలోపహార నైవేద్యం సమర్పయామి. శ్రీమద్గురునకు రుచికరమైనటువంటి ఫలములను నైవేద్యముగా సమర్పిస్తున్నాను. ఇక తాంబూలం ఇస్తున్నాడు. తాంబూలం గృహ్యతాంబూగి ఫలకర్పూర సంయుతం నాగవల్లి దళాద్యంతం గురోతుభ్యం మయార్పితం. ఆద్యాంతము లేని అంటే మొదలు గాని కొనలేనటువంటి వారు, ఆది గాని అంతము గాని అని. ఆద్యాంతము లేని తమలపాకులు, ఒక్కలు, కర్పూరముతో కూడినటువంటి తాంబూలమును స్వామి మీకై తెచ్చినాను, గ్రహింపుడు. శ్రీ సద్గురునకు తాంబూలం సమర్పయామి. శ్రీ సద్గురునకు తాంబూలమును సమర్పించుచున్నాను. దీనికి లక్ష్యార్థం చెప్పాడు. శబ్దాది పంచ విషయ వాసనలే ఎరుగని నీవు స్వామి గురుదేవ, శబ్దం గాని, స్పర్శ గాని, రూపం గాని, రసం గాని, గంధం గాని, ఈ పంచ విషయాలనే ఎరుగనటువంటి నీవు తాంబూల చర్వణము ఎట్లు ఇష్టపడుదు. తాంబూల చర్వణము నువ్వు ఎట్లు ఇష్టపడదు. కానీ వాళ్ళు ఎవరో మూడు సైకిల్ చూడండి. ఎవరు అలివేలమ్మ? గురుగారు మీరు మీట్లో ఉన్నారు. గురు మీరు మ్యూట్ తీసేశారు గురువు గారు, మీ సౌండ్లు అన్ని వస్తున్నాయి. మ్యూట్ తీసేసా. అదొకటి ఇందాక ఆఫ్ అయినది, ఇది ఫోను ఆఫ్ అయింటే రికార్డింగ్ మధ్యలో, ఇది ఫోన్ ఆఫ్ అయినప్పుడు రికార్డింగ్ కూడా ఆఫ్ అయినది. మళ్ళా స్టార్ట్ అయినది, రికార్డింగ్ ఆన్ అయింది. ఇక్కడ సిగ్నల్ లేక ఏమో మొత్తంగా ఆఫ్ అయిపోయిండే, మాట్లాడుకుంటా ఉంటే చూసుకో అన్న. ఇక ఇక్కడ లక్ష్యార్థం చెప్తున్నాడు తాంబూలానికి. గురుదేవ, శబ్దాది పంచ విషయ వాసనలే ఎరుగని నీవు, శబ్ద స్పర్శ రూప రస గంధం అనేటువంటి వాటిని ఎరుగని నీవు తాంబూల చర్వణము ఎట్లు ఇష్టపడదువు. కానీ మృగతృష్ణ పరిభ్రమణుండైనటువంటి నేను, ఎండమావుల్లో నీళ్లున్నడం అనేటువంటి భ్రమలో ఉన్నటువంటి నాకు నిర్విషయ అఖండ బ్రహ్మాకార వృత్తి కలగవలనని కోరి నీకు తాంబూలమును అర్పించుచున్నాను గురుదేవా. ఇక దక్షిణ. సువర్ణోదర గర్భస్థం స్వర్ణ బీజం మయార్పితం అనంత పుణ్యదం స్వామిన్ తే గృహాణత్వమచ్యుతం. ఓ అచ్యుత, బంగారమే గర్భం నందుగల నీకు స్వర్ణ పుష్పములు అనంతమైన పుణ్య ఫలములను పొందుటకు ఓ స్వామి నేను అర్పించుచున్నాను, గ్రహించుము. శ్రీ సద్గురు సువర్ణ పుష్ప దక్షిణాన్ సమర్పయామి. శ్రీ మద్గురునకు బంగారు పుష్పములను దక్షిణగా సమర్పించుచున్నాను, రూపాయలను పుష్పాలను కలిపి. దీనికి లక్ష్యార్థం ఏమి చెప్తున్నాడు అంటే, ఓ అఖండ స్వరూప, నీకేమిచ్చి గురు రుణము తీర్చుకొనగలను? దక్షిణగా నీకేమి ఇత్తును? కానీ నాకింకా ద్వైత దృష్టి నశించక, నాకు ద్వైభావం అనేటువంటిది నశించక నేను అను అహం వృత్తి కలుగుతున్నది నాకు. కనుక నా ప్రాణ వాక్కులను, నా మనస్సును, ప్రాణాన్ని, వాక్కులను నీకు దక్షిణగా సమర్పించుకుంటున్నాను. ఇక మంగళ నీరాజనం. షోడశోపాచార పూజ వీటికి ముగుస్తుంది. 16 షోడశోపాచారము అంటే 16. నీరాజనం మయా దత్తం రాజరాజేశ పూజితం
గృహాణ జగదుత్పత్తి హేతుభూత గణాశన. రాజులు రాజేశుల చే పూజించబడువానికి అంటే చక్రవర్తులచే పూజించబడేటువంటి వారు ఎవరు? గురుమూర్తులు. రాజులు రాజేశులచే పూజించబడువానికి జగత్తును పుట్టించుటకు కారణమై పాపములను నాశనం చేసు సద్గురు కర్పూర మంగళహారతి, అటువంటి సద్గురునకు కర్పూర మంగళహారతి సమర్పించుచున్నాను. గురుదేవా గ్రహింపుము. శ్రీ సద్గురునకు మంగళ నీరాజనం సమర్పయామి. శ్రీ సద్గురునకు మంగళహారతి సమర్పించుచున్నాను. ఇక్కడ లక్ష్యార్థం ఏమి అంటే, నిత్య మంగళ స్వరూపుడవై ఉన్నవాడవు కదా స్వామి నీవు. నిత్య మంగళ స్వరూపుడవై ఉన్నవాడు కదా స్వామి నీవు. కనుక నీవు సదాశివుడవు. అట్టి నీకు మంగళహారతులు పట్టుట ఏమిటి నా వెర్రి కాకపోతే? సర్వమంగళములు ప్రకాశించుటకు నీ ప్రకాశమే కదా. ఈ మంగళములు ప్రకాశిస్తున్నాయంటే నీ యొక్క ప్రకాశమే కదా ఇవన్నీ. అట్టి నీ దివ్య రూపమే నేనై ఏకభావన చెందుటయే పరమార్థముగా నీకు మంగళ కర్పూర నీరాజనము అర్పించుచున్నాను గురుదేవా. సువర్ణ మంత్ర పుష్పం. ఇప్పుడు సువర్ణ మంత్ర పుష్పాన్ని అందిస్తున్నాడు. సుకేతకి పాటల పారిజాత చాంపేయ కంజాత రసాల మల్లిక చామంతిక సంయుత మంత్ర పుష్పం గృహామి విష్ణు శివశంకరాచ్యుత. శ్రీ విష్ణు శివశంకరాచ్యుత, విష్ణు స్వరూపుడవై, శివస్వరూపుడవై, శంకర స్వరూపుడవై, విష్ణు శివశంకరాచ్యుత, మొగలి పువ్వు రేకులను, ఎర్రని పారిజాత పుష్పములను, చంపక పుష్పములను, రసాల మల్లె పూలను, చామంతికా పూలను మంత్రపుష్పములుగా అర్పించుచున్నాను. గ్రహింపు గురుదేవా. శ్రీ సద్గురునకు సువర్ణ మంత్ర పుష్పం సమర్పయామి. శ్రీ సద్గురునకు బంగారు పుష్పములను దక్షిణగా అర్పించుచున్నాను. ఇప్పుడు ఆత్మ ప్రదక్షిణ నమస్కారం. జన్మాంతర కృతాని యాన్యాని పాపాని మే ప్రభో నశ్యంతు తేతాని తాని ప్రదక్షిణ పదే పదే. ఓ ప్రభో, జన్మాంతరములందు ఏవేని చేయబడినవో, ఈ జన్మాంతరముల యందు కూడా ఏవేవి చేయబడినాయో, ఏ పాపములన్నీ కలిగినాయో స్వామి, అవన్నీ కూడా నశించుటకు పదే పదే ప్రదక్షిణ నమస్కారం చేయుచున్నాను గురుదేవా. అందుకు ఆ సద్గురునకు, శ్రీ సద్గురునకు ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి. శ్రీ సద్గురునకు ఆత్మ ప్రదక్షిణ నమస్కారములు చేయుచున్నాను. దీనికి లక్ష్యార్థం చెప్పాడు. సర్వవ్యాపకుడైన ప్రభో, సర్వవ్యాపకుడైనటువంటి ఓ ప్రభో, నీకు ప్రదక్షిణము ఎట్లు చేతును? అంతా నీవే వ్యాపించి ఉన్నావు. నేనుండడానికి ఎక్కడున్నాడు వెళ్తి? నీవు లేని చోటే లేదు. నా దాంట్లో నేను వాడ ఉండి నాకెక్కడ గ్యాప్ ఉంది? నిన్ను విడిచి చూచినచో అంతా కుంఠితము లేని వైకుంఠమే కదా గురుదేవా. ఇది కూడా ప్రశ్నే. వద్ది నారాయణ దాస్ తాత గ్రంథములో కుంఠితము లేని వైకుంఠం అనగా ఏది అనే ప్రశ్న ఉంది దీనికి. అట్టి పరిపూర్ణ స్థితి కలుగుటకు ముందు నేను కూడా నీ వలె పూర్ణుడు కావలే. కనుక అట్టి పరిపూర్ణత సిద్ధించుటకై నీకు శరీర మానసికములచే ప్రదక్షిణ నమస్కారము చేస్తున్నాను స్వామి. సర్వోపచార పూజ. ఇప్పుడు సర్వోపచార పూజ. యస్య సుజ్ఞాచనామోక్త్యా తపః పూజా క్రియాది శూన్యోణం సంపూర్ణతాం యంతి
సజ్జో వందేత్వమచ్యుతం. తపస్సు పూజాది కార్యములలో ఎవరిని తలచిన పేరు పలికినను వెంటనే అవి పరిపూర్ణములుగానో అట్టి అచ్యుతమునకు నమస్కారము చేయుచున్నాను. అట్టి పరిపూర్ణములు అగునో అట్టి అచ్యుతనకు నమస్కారం చేయుచున్నాను. శ్రీ సద్గురు సర్వోపచార పూజాన్ సమర్పయామి. శ్రీ సద్గురునకు సర్వోపచారములు అర్పించుచున్నాను. ఇక మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దన యత్పూజితం మయా దేవా పరిపూర్ణం తదస్తుతే. ఓ జనార్దన, మంత్రము విడవదగినదే క్రియ అంటే చేయు పూజ, విడవ తగినదే భక్తి, భక్తి కూడా విడవదగినదే. కాబట్టి అట్లు పూజించినది కూడా లేనప్పుడు పరిపూర్ణ పరభాష్యమే మిగిలి ఉంది. అజ్ఞాన మూలాహరణం జన్మ కర్మ నివారణం జ్ఞాన వైరాగ్య సిద్ధ్యార్థం గురుపాదోదకం పిభేత్. గురుదేవా, అజ్ఞానమును సమూలంగా నాశనమవుటకు, తిరిగి జన్మ కర్మ నివారించుటకు, జ్ఞానం వైరాగ్యము సిద్ధించుటకు గురుపాదోదకము త్రాగుతున్నాను స్వామి. గురుపాదో స్థితం తీర్థం పిత్వా త్రిపుటి నాశనం సర్వద్వంద్వ వినాశంచ విద్యతే న పునర్భవం. గురుపాదమున తీర్థమున్నది, గురుపాద తీర్థము. ఆ తీర్థములను త్రాగిన త్రిపుట నాశనమగును. త్రిపుటి అనగా జ్ఞాతృ జ్ఞాన జ్ఞేయములు కూడా లేకుండా పోవును. చూసేది, చూడబడేది, తెలియబడేది లేకుండా పోవును. సర్వద్వంద్వములు నాశనమగును, తిరిగి పునర్జన్మ ఉండదు. మరి ఏ తీర్థం తీసుకుందాము? ఈ పాదములు గురుపాదములు గడి తీసుకునే తీర్థమేమో స్థూల తీర్థం. ఇక్కడ సూక్ష్మ తీర్థము ఆస్వాదించాల. ఎక్కడ ఉన్నాడు? లింగ స్వరూపుడైనటువంటి ఆ సద్గురుమూర్తికి మనకు కిర్ణ్యాలిక అనేది ఉంది మధ్యలో. ఆ కిర్ణ్యాలికి పైకి రంధ్రం ఉంది. ఆ కిర్ణ్యాలిక నుంచి నిత్యము ఇప్పుడు శివలింగం పైన కదా ఒక పాత్ర కట్టి ఒక్కొక్క తొటికి జలం పోస్తా ఉంటుంది ఆ శివలింగం పైకి. అట్లా ఈ ఆత్మలింగం పైకి ఆ సహస్రారము నుంచి ఆ తీర్థము ఒక్కొక్క తొటికి వస్తానే ఉంటుంది. అది ఆ తీర్థాన్ని నీవు ఆస్వాదించాల, ఆ తీర్థాన్ని పొందాల. ఆ తీర్థం పొంది ఉంటేనే ఇది శరీరంతో కలిగి ఉండి ప్రవర్తన చేస్తూ ఉంటుంది. లేకపోతే శరీరం వదిలి ఆ త్యామ అనేది లేకపోతే, ఆ తొటికి అనేది లేకపోతే, ఆ లింగానికి ఆ తడి పడకపోతే పనికి రాకుండా అయిపోతుంది. ఈ శరీరం చైతన్యంతో లేకుండా కూడా అయిపోతుంది. అది నిజమైనటువంటి గురుపాద తీర్థం. ఆ తీర్థాన్ని గురువు ఎక్కడున్నాడు? భూమధ్య స్థానంలో ఉండి అదే లింగ స్వరూపుడై ఉన్నాడు కదా, వాటికి అందిస్తా ఉంది ఆ తీర్థం. సహస్రారం నుంచి అందించేటువంటి తీర్థం అది. గురుపాదో స్థితం తీర్థం పిత్వా త్రిపుటి నాశనం. ఆ త్రిపుటి నాశనం అవుతుంది. సర్వద్వంద్వ వినాశంచ విద్యతే న పునర్భవం. గురుపాదమున తీర్థం ఉన్నది. ఆ గురుపాదంలో తీర్థం అదే గురుపాదం, శ్రీపాదం. ఆ పాదంలో ఎవరో ఫోన్ చేస్తూ ఉంటారు. ఆ గురుపాద తీర్థము తిరిగి జన్మ కర్మ నివారించుటకు, జ్ఞానము వైరాగ్యము సిద్ధించుటకు. కర్మ నివారించిన తర్వాత ఇంకా జ్ఞానము, ఫస్ట్ జ్ఞానము వైరాగ్యం సిద్ధించి తిరిగి జన్మ కర్మనంతా నివారించేదానికి గురుపాదోదకము త్రాగవలను.
ఇక గచ్చాద్య పునరాగచ్చ మామకాభీష్ట సిద్ధయే గురోర్య కృపయా వీక్ష పూజా స్వీకురుమత్కృతం. ఓ గురుదేవా, నేడు దయచేసి వెళ్ళి నా అభిష్టము సిద్ధించుటకు మరలా దయచేసి వచ్చి దయతో చూచి నా పూజను మరలా స్వీకరించుము. ఇంతటితోనే అయిపోలే స్వామి, నేను మరీ నీకు పూజ చేసి పొందగలుగుతాను. దయచేసి నీవు వీటికే అయిపోయిందని భావించద్దు. తిరిగి మళ్ళా నాకు దర్శించగలిగితే నేను మరీ పూజ చేసుకుంటాను స్వామి అని చెప్పుకుంటా ఉన్నాడు. గచ్చాద్య పునరాగచ్చ, మళ్ళీ మా అభీష్టం, మామకా అభీష్ట సిద్ధయే, మా యొక్క అభీష్టము గురోర్య కృపయా వీక్ష, మీరు మళ్ళా వీక్షించల్లా, మీరు మళ్ళీ మా పూజను మీరు పొందల్లా అనేటువంటి స్థితిగా అడుగుతా ఉన్నాడు శిష్యుడు. ఉద్వాస లక్షణార్థం. ఈ ఉద్వాస లక్ష్యార్థం ఏమి అంటే, ఓ గురుదేవా, సర్వాంతర్యామి అయినటువంటి మీరు అంతటా నీవే ఉంటే నేనెక్కడికి ఉద్వాసన చేయగలను? అసంభవం స్వామి. కానీ పరిపూర్ణ పరబ్రహ్మమందు నేను లేను గనుక, పరిపూర్ణ పరబ్రహ్మమందు నేను లేను గనుక మూలాజ్ఞాన సహితముగా మూలము లేని ఈ గుర్తిరిగే శరీరమును ఈ జన్మతో శాశ్వతంగా ఉద్వాసన చేయుటకై నిన్ను ఆశ్రయించి ఉన్నాను స్వామి. యాదృశీ భావనాయత్ర తాదృశీ భవతి నిశ్చయం. ఇట్టి లక్ష్యముతో సచ్చిష్యుడు గురు పూజాధికము నొనర్చి ధన్యుడొకటయే గురు పూజ ఎందలి పరమార్థము. గురునకు ఉద్వాసన పలుకుట ఎట్లు? కాబట్టి పరిపూర్ణ బోధ యందు సోపానత్రయములు గలవు. పరిపూర్ణ బోధలో సోపానత్రయాలు 3 ఉన్నాయి. ఏవి అవి అంటే, ఈ సోపానములు అధిరోహించిననే పరిపూర్ణ స్థితి కుదిరి జన్మరాహిత్య మోక్షము సిద్ధిస్తుంది. అప్పుడు ఉద్వాసన పలుకుట ఆ పరిపూర్ణ బోధ సోపానత్రయము, పరిపూర్ణ బోధ యొక్క సోపానత్రయాన్ని తెలియపరుస్తాం. తాను నీ సౌండ్ మళ్ళా వేసుకుంటూ, తాను ఆత్మస్వరూపుడై అఖండ ఎరుక స్వరూపుడై నిలుచుట ప్రథమ సోపానం. ఏమి నీ యొక్క సోపాన స్థితి ఏమి అంటే, తాను ఆత్మస్వరూపుడై అఖండ ఎరుక స్వరూపుడై నిలుచుట ప్రథమ సోపానం. తన స్థితిలో తానుండి తన కన్యముగా ఉన్నటువంటి పరబాహ్యమును దర్శించి అందు నేను లేననేటువంటి భావన దృఢపరుచుకునుట ద్వితీయ సోపానం. పరిపూర్ణ పరబాహ్యమందు ముక్తి చెందుట అనగా గుణములకు భ్రాంతులకు మూలమైనటువంటి మూలము లేని ఈ గుర్తిరిగే శరీరముకు పరిపూర్ణ పరబయలేందు మూలము లేదు, కొనకు ప్రవేశించుటకు స్థానం కూడా లేదు అని ఆరుడుగా చిక్కిన పిమ్మట పరిపూర్ణ పరబయలు ఉన్నదని గాని అందు ఎరుక లేదు నేను లేనని గాని జ్ఞప్తి ఎందుంచుకొనక అది తెలియదు, ఇది తెలియబడదు. ఏ నిర్ణయము లేక అశరీర పద్ధతిలో శేష జీవితము గడుపుట అంతిమ మెట్టు. ఈ సోపానత్రయములో చివరిది గురు సూచన. ఇదంతా గురుముఖంగా ఎరిగిన గాని ఫలము ఉండదు. ఇదంతా గురుముఖంగానే వినాల. ఈ 3 సోపానాలు గురుముఖంగా వినాల. మరి ఇంకోసారి ఈ సోపానాల వివరణ చెప్తా ఉన్న కాలానికి, ఎందుకంటే మరి గుర్తు పెట్టుకుంటారనే ఉద్దేశంతో. మొదటి సోపానం ఏమి అంటే, తాను ఆత్మస్వరూపుడై అఖండ ఎరుక స్వరూపుడై నిలుచుట. తాను నేను బ్రహ్మనైతిని అనేటువంటి అఖండ స్వరూపాన్ని, స్వస్వరూప స్థితిని, బ్రహ్మాకార వృత్తిని, ఏకాత్మ స్వరూపంగా తెలియబడే విధిని ఎవరైతే
నిలుస్తా ఉన్నారో అదే ప్రథమ సోపానం, ఒక మెట్టుకు ఎక్కినట్టు. ఈ సోపానం అనేటువంటిది ఎక్కడ ఉంటుందంటే, మనము పాంపటం ఆడేటప్పుడు సోపాన స్థితి ఉంటుంది, అది మెట్టుకెక్కడం. తర్వాత తన స్థితిలో తానుండి తన కన్యముగా ఉన్నటువంటి పరబాహ్యమును దర్శించి, తన స్థితిలో తాను ఉండి బ్రహ్మాకార వృత్తిలో ఉండి అని, ఏకాత్మ స్వరూప స్థితిలో ఉండి అని దాని అర్థం. తన స్థితిలో తానుండి తన కన్యముగా ఉన్నటువంటి పరబాహ్యమును దర్శించి అందు నేను లేననే, పరబాహ్యం అంటే పరిపూర్ణాన్ని దర్శించి, పరిపూర్ణాన్ని దర్శించి నేను లేననే భావన దృఢపరుచుకునుట ద్వితీయ సోపానం, అది రెండో సోపానం. ఇక మూడవదేమి, పరిపూర్ణ పరబాహ్యమందు ముక్తి చెందుట అనగా గుణములకు భ్రాంతులకు మూలము లేదు. గుణములకు భ్రాంతులకు మూలమైనటువంటి మూలము లేని ఈ గుర్తిరిగే శరీరమునకు, ఈ గుణములకు భ్రాంతులకు మూలమైనటువంటి మూలము లేని ఈ గుర్తిరిగే శరీరమునకు పరిపూర్ణ పరబయలు యందు మూలము లేదు. వాటి యందు దీనికి మూలం లేదు. కొనకు ప్రవేశించేదానికి కూడా స్థానం కూడా లేదు, ఎందుకంటే అది నిండి ఉంది. కాబట్టి వాటి యందు నీవు ఉండేదానికి ఏ గ్యాపు లేదు. అక్కడ కొనకు ప్రవేశించేదానికి నీకు స్థానమే లేదు. ఆరుడత చిక్కిన పిమ్మట, ఆ విధంగా నీకు ఆరుడత చెందిన పిమ్మట పరిపూర్ణ పరబయలు ఉన్నదని కానీ, ఇంకా ఆడ పరిపూర్ణము నీది ఉందని కానీ లేదని కానీ నీకు తెలియదు. అందు ఎరుక లేదు అంటే నేను లేనని కానీ నీకు ఆ జ్ఞప్తే లేదు, ఇంకా పలికేదే లేదు, వినేదే లేదు. గురువు చెప్పిపాయ, శిష్యుడు వినిపాయ, అంతే. తర్వాత ఆ జ్ఞప్తి ఎందుంచుకొనక ఏ నిర్ణయము లేకోకుండా ఉంటాడు, ఏ నిర్ణయము లేదు అక్కడ. అశరీర పద్ధతిలో శేష జీవితం గడుపుట అంతిమ మెట్టిదింగా. అశరీర పద్ధతిలో ఉన్న కాలాన్ని పోగొట్టకుండా, ఆ ఉన్న శరీరానితో ఏదైతే ఎంతవరకు దీనికి ఉందో ఆ ఊపిరి అనేది, దాన్ని నడుచుకుంటూ జీవితాన్ని గడపడం, అంటని స్థితిగా జీవించడం. కాబట్టి ఇది అంతిమ మెట్టు. ఈ సోపానత్రయములో చివరిది ఏమైందంటే గురు సూచనేంగా. ఆ గురు సూచనకు గురి కలిగి ఆ స్థితిని పొందగలిగితే ఇంకా లాస్ట్ సోపానం, అది మూడవ సోపానం. ఇదంతా గురుముఖంగా ఎరిగిన కానీ ఫలం ఉండదు. నువ్వు గురుముఖంగా ఎరగకపోతే నీకు ఆ ఫలం ఉండదు. నీవు ఈ రకంగా ఎరిగిన తర్వాత కూడా నీవు ఆ స్థితిలో నీవు కలిగి ఉండడం, దాని వివరములు చెప్తున్నాడు. ఏది అంటే, అఖండ ఎరుక స్వరూపుడై నిలుచుటెట్లు, తొలి సోపానం. ఏమన్నా అఖండ ఎరుక స్వరూపుడై ఉండమన్నాడు కదా, మరి దానికి ప్రశ్నగా వేశారు. అఖండ ఎరుక స్వరూపుడై నిలుచుటెట్లు అంటే, మానవునికి అతీతమైన శక్తులు ఉన్నాయి. సామాన్యుడైతే కాదు, మానవునికి అతీతమైనటువంటి శక్తులు ఉన్నాయి. మనోహిజతువత్ అనగా మనస్సు లక్క వంటిది. లక్కను కరిగించి ఏ మూలనో ఏ మూసలో పోస్తే ఆ ఆకారం చెందుతుంది. ఆ లక్కను కరిగించి ఏ మూసలో పోస్తే, అంటే ఏ పావులో ఏ ఆకారంలో పోయాలనుకుంటావో ఆ ఆకారంలో పోస్తే ఆ ఆకారాన్ని చెందుతుంది. అట్లా ఆకారం ధరించినట్లు ధ్యానమున ఆత్మరూపమునందు మనస్సు ఏకాగ్రమైన నీవు ధ్యానములో ఆత్మరూపమునందు ఈ యొక్క మనస్సును ఏకాగ్రమైనటువంటి అరూపమునే మనస్సు దాల్చగలదు. ఆ రూపమునే రెండవ అనేనా, అది ఆ రూపమునే ఆ మనస్సు ఏకాగ్రమైన అనుకో. మనస్సు ఆత్మరూపమునందు మనస్సు ఏకాగ్రమైనప్పుడు ఆ రూపాన్ని మనస్సు దాల్చగలదు. ధ్యానమందు మనస్సును విషయములపై పోకుండా, ధ్యానంలో మనస్సును విషయవాంఛలపై పోనీకోకుండా, విషయములు అంటే శబ్దము కలుగుతుంది అట్లా పోతుంది, స్పర్శ కలుగుతుంది అట్లా పోతుంది,
రూపం కలుగుతుంది, ఏదో కనబడుతుంది, అట్లా పోతుంది. రసం కలుగుతుంది, అట్లా పోతుంది. గంధం కలుగుతుంది, అట్లా పోతుంది. ఇట్లా విషయములపై పోకోకుండా, నువ్వు ధ్యానమందు మనస్సును విషయములపై పోకోకుండా చేసినటువంటి మనస్సు తన్మయమై బ్రహ్మాకారమే అగుచుండును. అదే బ్రహ్మాకార వృత్తి పొందడము అంటే. ఇదే ఆత్మ సాక్షాత్కారము, ఇదే అఖండ ఎరుక స్వరూప దర్శనము. ఇక శ్రీ కృష్ణదేశిక కేంద్రుల వారు వీటికే పిండ బ్రహ్మాండంబులు రెండును, ఆ రెంటిలోని రెండహములు, ఈ ఖండములు 4 గూడి అఖండంబగు ఎరుక రూపు గణరామా తండ్రి అని సెలవిచ్చినారు. ఈ కందార్థాన్నే మన ధర్మవరం ఆశ్రమం ఓపెనింగ్ లో మంగమ్మక్కగా చెప్పి వివరించారు. ఇట్లా పిండము అంటే ఈ శరీరము, బ్రహ్మాండము అంటే ఈ జగత్తు. ఈ పిండాండంలోనేమో ఒక జీవుడు ఉన్నాడు, బ్రహ్మాండంలో ఏమో ఒక ఈశ్వరుడు ఉన్నాడు. ఈ పిండాండాన్ని నడిపించేటువంటి జీవుడు, బ్రహ్మాండాన్ని నడిపించేటువంటి ఈశ్వరుడు, పిండాండము బ్రహ్మాండము, ఇవి 4, ఇవి 2 అహములు, ఒక జగత్తు, పిండం, ఇవి 2. ఈ 4 కూడి అఖండంబగు ఎరుక రూపు కనరా మా తండ్రి అని సెలవిచ్చినాడు కందార్థంలో. అఖండమైనటువంటి ఎరుక రూపు ఇదే, ఆ ఒక్కటే. ఇందు మహావాక్యార్థమైనటువంటి తత్వమసి బ్రహ్మ మహావాక్యములో 3వ వాక్యము గురువాక్యమై ఉంది. ఆ వాక్యము తత్ అనగా నీవు, తొమ్మనగా నేను, తత్ అనగా నేను, తొమ్మనగా నీవు, అసి అనగా 2 ఏకస్వరూపమే అను లక్ష్యార్థము నిరుగుటకు జహదజహర్ లక్షణములచే భాగత్యాగ లక్షణము అంటారు దీన్ని. భాగత్యాగ లక్షణములచే విరుద్ధాంశములను త్యాగము చేయకుండానే అఖండార్థమును ప్రతిపాదించిరి. కాబట్టి ఆపాదమస్తక పర్యంతము అంటే పాదము నుంచి కొనగోటి నుంచి తల వరకు కూడా వెష్టి ప్రాణము పిండమని, దాని యందలి వెష్టి మనస్సు అహమని, వెష్టి ప్రాణం వచ్చి పిండమని, దాని అందులో ఉండేటువంటి వెష్టి మనస్సు అహమని, తొంపదార్థం అది తొంపదార్థం అంటే నీవు. పృథ్వీ ఆకాశం వరకు తెలియచున్నటువంటి సమిష్టి ప్రాణము బ్రహ్మాండమని, పృథ్వీ ఆకాశం నుంచి అంటే భూమి నుంచి ఆకాశం వరకు తెలియబడతా ఉన్నటువంటి త్రిగుణాత్మక స్వరూపమైనటువంటి జగత్తు, ఇది సమిష్టి ప్రాణము బ్రహ్మాండమని, దాని అందలి సమిష్టి మనస్సు అహం అని, అంటే అది తత్పదార్థము అని, గురుస్వరూపం అది తత్పదార్థము అని. ఈ పిండ బ్రహ్మాండములు వీటి అహములు 4 కూడి, ఈ పిండము బ్రహ్మాండము తత్తు తొమ్ము ఇవి 4 కూడి అఖండంబగు ఎరుక రూపు అని వీటిని కనుమని తెలుపుతా ఉన్నాడు కృష్ణదేశిక ప్రభువులు కందార్థంలో. ఇట్లు అఖండ ఎరుక స్వరూప దర్శనము చేసుకున్నటయే తాను ఎరుక స్వరూపుడై నిలుచుట. ఇట్లు అఖండ ఎరుక స్వరూపాన్ని దర్శనం చేసుకున్నటే తాను ఎరుక స్వరూపుడై నిలుచుట. ఇదే ప్రథమ సోపానం. ఇందుకు అభ్యాసం ఎట్లు అంటే, ఇందుకు అభ్యాసం ఎట్లనగా, కడవలోని పాలు గ్లాసులోని పాలు ఒకటే గాని, గ్లాస్ అనగా పిండాండంలో ఉన్నటువంటి జీవుడు, కడవనగా బ్రహ్మాండంలో ఉండేటువంటి ఈశ్వరుడు. కడవలోని పాలు గ్లాసులోని పాలు ఒకటే గాని ఏవీ భేదం లేదు అను వాక్యము ప్రత్యక్షంగా రుజువు చేసుకొనుటకు శిష్యుడు గ్లాసులోని పాలను కడవలో పోస్తే, ఆ పోసిన పిదప అవసరమగు పాలను కడవలో నుంచి గ్లాస్తో తీసుకుంటే భిన్నత్వము ఔపాధికంగా తోచుచుండిన అది ఉపాధిలో తేడాలో కనపడతాయి కానీ ఉండేదేమో 2 పాలే. అట్లా గ్లాసు ఒక ఉపాధి అయింది, కడవ ఒక ఉపాధి అయింది.
కానీ ఉపాధి భేదమే గాని ఔపాధికంగా తోచుతుండినా అభిన్నత్వమునందు ఎట్టి సంశయము ఇక ఉండదు కదా. ఆ భిన్నత్వంలో ఏ అభిన్నత్వం అంటే భిన్నత్వం లేనటువంటి వాటి యందు ఎట్టి సంశయము ఇక ఉండదు కదా. అట్లే 4 ఖండముల ఏకత్వ రూపముగు అఖండత్వమును ఒకసారి దర్శించి ఆ పిదప తన వెష్టి రూపముగు పిండాండమందలి అహమును వ్యవహారార్థము స్వీకరించవలెను. అప్పుడు తాను వేరుగా వ్యవహరించుచున్నను. అందువల్ల అఖండార్థమగు ఏకత్వంతో తనకు ఏ విధముగు భిన్న భావము తిరిగి కలగజాలదు. కాబట్టి ఇట్టి అఖండాత్మ దృష్టి గురుకృప వల్ల సాధ్యమగును. ఇది ఎట్లా సాధ్యమవుతుంది అంటే గురుకృప వల్ల సాధ్యమవుతుంది. తర్వాత ఇటు కాలం సరిపోయింది. రేపు ఇక్కడి నుంచి విచారిద్దాం. ఇక్కడ 32వ పేజీ 2వ పేరా నుంచి ఇక మంగళం చెప్దాం. బోలో శ్రీ సద్గురు మహారాజ్కి జై. జై గురు పరంపరముకు జై. జై శ్రీ వెంకటాంబ సమేత శ్రీ పూర్ణానంద పులయారులకు జై. జై శ్రీ ఇందుగల గురు భక్త మండలికి జై. ఇంకా మంగళం చెప్పండి అప్ప. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. మంగళం మహానుభావ మంగళం పరమ ప్రభు మంగళం పరిపూర్ణ రూప మంగళం గనుగణ విభో. మంగళము నీకు గురువర మంగళమో పాహి పాహి ముని జన వినుత. మంగళము సుజన రక్షక మంగళమో దేవదేవా మహనీయ గునుమీ. మంగళహారతి మదినందు కొనుమా. మంగళమిస్తేమి మహాదాంకారంబోను బంగారమను హృదయ పళ్ళెరామున నుంచి. నింగి నేలకు నెలగుచుండిన నెరుక నీ కర్పూరమునుగొని మంగళారతి మిస్తిమికమే మాను కొందుము ఎరుక చేష్టలు మహనీయ గనుమీ. మంగళహారతి మదినందు కొనుమీ. మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మని సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. శ్రీ మహనీయ పూర్ణానంద పుల్లయార్య మానీతాయ మంగళం. శ్రీ సద్గురురాయ ఆశ్రిత భక్త ఫలప్రదాయ మానీతాయ గుణజయ మంగళం. నిర్వికారాయ నిత్య నిర్ద్వంద నిశ్చల పండితాచల రూపాయ మంగళం. ద్వాదశాక్షర రూపాయ ధన్య పరాత్పరాయ మాయా జగతీతాయ జయ మంగళం. వాచమ గోచరాయ వందితామర బృందాయ మాయా గుణతీతాయ మంగళం. త్రిగుణాత్మకతీతాయ దివ్య సద్గురురాయ లింగదేహతీతాయ మంగళం. నిత్యానందైక ఆనందదాయ నిర్మలాయ నిజ గురుదేవాయ మంగళం. జనన మరణ రహితాయ జయప్రదాయ జయ సద్గురుదేవాయ మంగళం. మంగళము మీకు సర్వేశ మంగళము. మంగళము పరిపూర్ణాయ మంగళం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. జై పూర్ణానంద పుల్లయార సద్గురు ప్రభు మహారాజుకు జై. ఇందుగల గురుభక్త మండలికు జై. సద్గురు చరణార విందార్పణమస్తు. శాంతి శాంతి శాంతి. జై గురు స్వామి. స్వాములు